పాలిటీలో ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్? సో ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ యూనిటరీ అన్న ఉంటుంది, ఫెడరల్ అన్న ఉంటుంది. ఒక కంట్రీ మొత్తం ఎలా నడుస్తోంది అని. యూనిటరీ ఫీచర్స్ బేస్డ్ ఆన్ నడుస్తుందా, ఫెడరల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ నడుస్తుందా? మ్యాక్సిమం మన ఇండియా ఈవెన్ దో ఫెడరల్ సిస్టమ్ బట్ మోర్ టిల్ట్ టువర్డ్స్ యూనిటరీ. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి, చాలా బేసిక్. ఒకసారి లక్ష్మీకాంత్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ అన్నీ కనిపిస్తుంది. దాంట్లో బ్రిటిష్ ఎలాంటిది, యుఎస్ఏ, మెయిన్గా 2 సిస్టమ్ నుంచి మనం ఫాలో అయ్యేది. ఒకటి యుఎస్ఏ నుంచి, బ్రిటిష్ నుంచి ఏమేమి తీసుకున్నాం, యుఎస్ఏ నుంచి ఏమేమి తీసుకున్నాం అని. అవి రెండింటిని కంబైన్ చేసి వీఆర్ ఇండియా విత్ ఫెడరల్ బట్ మోర్ టిల్ట్ టువర్డ్స్ యూనిటరీ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇండియన్ ఫెడరల్ ఫీచర్స్ ఏంటి? డ్యూయల్ సిటిజన్షిప్. మనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా అండి? అంటే మీరు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నందుకు ఆంధ్రాలో ఒక సిటిజన్షిప్, ఆంధ్ర వాళ్ళకు ఒక సిటిజన్షిప్, ఇండియాలో ఉన్నందుకు ఇండియా ఒక సిటిజన్షిప్ లేదు కదండి. తెలంగాణ వాళ్ళకు ఒక డిఫరెంట్ సిటిజన్షిప్ ఏమన్నా ఉందా? మహారాష్ట్ర వాళ్ళకు ఎవ్వరికీ లేదు. సో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. సరే, డ్యూయల్ సిటిజన్షిప్ ఎవరికి ఉంది అంటే యుఎస్ఏ వాళ్ళకి. మొత్తం యుఎస్ఏ వాళ్ళకు ఒక సిటిజన్షిప్ ఉంటుంది. మరి నువ్వు ఒక డిఫరెంట్ స్టేట్లో ఉన్నందుకు మళ్ళీ నీకు ఒక సిటిజన్షిప్. సో వాళ్ళకు 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. సో ఇండియాలో మాత్రం ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్, అది ఫెడరల్ ఫీచర్. స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? రాజ్యసభలో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉందా? నో. యూపీకి హయ్యెస్ట్ రిప్రజెంటేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ పాపులేషన్. సిక్కింకి ఎంత ఉంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళకి లో పాపులేషన్ కాబట్టి లో సీట్స్ ఉంటాయి. ఏపీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి రాజ్యసభలో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఓకే, స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. నో, ఈక్వల్గా లేదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా ఎవరికి ఉంది అంటే సేమ్ యుఎస్ఏలో టోటల్ 50 సెనేట్స్ ఏమో ఉంటాయి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లాగా, రాజ్యసభ లాగా. సో ఈచ్ 50 నుంచి 2 మెంబర్స్ని. సో టోటల్ 100 మెంబర్స్ ఉంటారు వాళ్ళ సెనేట్లో. నో మ్యాటర్ అది పెద్ద స్టేటా చిన్న స్టేటా, ఎక్కువ మంది ఉన్నారా, అది డెజర్ట్ ఏరియానా, అలా కన్సిడరేషన్ ఏమీ లేదు. ఓకే, పర్సన్స్ బిలాంగింగ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మనమే. ఇది స్టేట్ లెవెల్లో మనం రాస్తున్నది ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సేమ్ యూపీఎస్సీ లెవెల్లో ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం రాసే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్ ఇండియా సర్వీసెస్ యూపీఎస్సీ. సో మనల్ని సెంట్రల్ రిక్రూట్ చేసి స్టేట్కి పంపుతున్నారు కదండి. సో పర్సన్ బిలాంగింగ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్, దీనికి సంబంధించిన ఆర్టికల్ 3(1) చెప్పండి ఒకసారి. పర్సన్ బిలాంగింగ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాన్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవల్ బై ద స్టేట్. నో, దే కెనాట్ బి డిస్మిస్డ్, ఓన్లీ ప్రెసిడెంట్. అర్థమైందా? మనల్ని అపాయింట్ చేసేది ఎవరు? వెన్ వి బికమ్ అన్ కలెక్టర్, వెన్ వి బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, వెన్ వి బికమ్ అన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, ఎవరు వచ్చి అపాయింట్ చేస్తారు? అపాయింట్ చేసేది కమెంట్ చేయండి. బట్ రిమూవల్ ఎవరు చేస్తారు? రిమూవల్ ఈజ్ ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ అండి. ఈవెన్ దో నిన్ను ఎవరెవరో అపాయింట్ చేసినా రిమూవల్ ఈజ్ ప్రెసిడెంట్. రిమెంబర్ దిస్. చాలామంది గవర్నర్ అపాయింట్ చేస్తే గవర్నరే రిమూవ్ చేయాలి, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తే ప్రెసిడెంటే రిమూవ్ చేయాలి. చాలా కేసెస్లో గవర్నర్ అపాయింట్ చేసిన ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్, హైకోర్ట్ జడ్జెస్ని గవర్నర్ అపాయింట్ చేసిన ప్రెసిడెంట్ ఓన్లీ క్యాన్ రిమూవ్ దెమ్. No, I think I have mistaken. High Court judges and Supreme Court judges, everyone are appointed by President, even removed by President. కొన్ని కేసెస్లో అపాయింటెడ్ బై గవర్నర్. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గవర్నర్ వచ్చి అపాయింట్ చేస్తాడు, కానీ రిమూవ్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. అలా ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ 1 member, even chief minister also, even appointed by governor but removal. సో 4-5 members ఉన్నారు చూడండి. అండ్ ఈవెన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఆల్సో.
స్టే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ కూడా ఈవెన్ ద అపాయింటెడ్ బై గవర్నర్, రిమూవ్డ్ బై ప్రెసిడెంట్. ఈ ఆన్సర్ కూడా నేనే చెప్పేశాను. అండ్ మిగతా 2 మెంబర్స్ ఎవరో ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్, అన్లైక్ ది యూఎస్ దెర్ ఈస్ నో డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. హూ సెడ్? మన డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ లేవా? సుప్రీం కోర్ట్ ఈజ్ ఫర్ హోల్ ఇండియా, అంటే హైకోర్ట్ ఈజ్ ఫర్ స్పెసిఫిక్ స్టేట్స్. అండ్ ఈ హైకోర్ట్స్లో కూడా మీరు ఒక్క టాపిక్ నుంచి నంబర్ ఆఫ్ బిట్స్ యూ క్యాన్ డ్రాగ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్ ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి, ఏ హైకోర్ట్స్కి డ్యూయల్ ఉంది, ఇన్ ద సెన్స్ ఒకే హైకోర్ట్ 2-3 స్టేట్స్కి ఫంక్షనింగ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గౌహటి అండ్ ఈవెన్ కేరళ హైకోర్ట్ కొన్ని యూనియన్ టెరిటరీస్కి సపోర్టివ్గా కూడా ఉంటుంది. అలా 3-4 స్పెసిఫిక్ ఇంపార్టెంట్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఆ కేసెసే మీరు చూడాలి. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ స్పోకెన్. ఇది మొత్తం ఇలా ఈ వేలో చదివితే డెఫినెట్లీ నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా ఈజీగా మొత్తం అండర్స్టాండింగ్ స్కిల్స్ వచ్చేస్తే వేరే ఎగ్జామ్స్ ఫ్యూచర్లో ఏది వచ్చినా యూ క్యాన్ ఈజీలీ డూ. అండ్ ఇప్పుడు ఏంటి, డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, కౌన్సిల్ ఈక్వల్ రిప్రజెంటేషన్ లేదు, ఆల్ ఇండియా సర్వీసెస్ రిమూవ్డ్ బై ప్రెసిడెంట్, అన్లైక్ ది యూఎస్ దెర్ ఈస్ నో డ్యూయల్ మెంబర్షిప్. సో దిస్ ఈజ్ నాట్. Which one of the following is the correct description? Unlike dual system of courts, unlike in USA, there is no dual system of courts. We have dual courts but not dual system. So this is correct. మనకు డ్యూయల్ కోర్ట్స్ ఉన్నాయి కానీ డ్యూయల్ సిస్టమ్ లేదు. ఈవెన్ దో వీ హ్యావ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ హైకోర్ట్ ఫాలో అవ్వాలి. కానీ అదే వెన్ యూ గో టు దిస్ కంట్రీస్ లైక్ అమెరికా, వాళ్ళకి రిజిడ్ కాన్స్టిట్యూషన్ అలా ఉండేది. వాళ్ళకు కూడా సుప్రీంకోర్ట్ హైకోర్టు ఉంటుంది కానీ హైకోర్టుని సుప్రీంకోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వదు, సుప్రీంకోర్ట్ హైకోర్టుని ఇంటర్ఫియర్ అవ్వదు. సో అన్లైక్ యూఎస్ఏ దెర్ ఈస్ నో డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. కరెక్ట్. వాళ్ళకున్న రిజిడిటీ వాళ్ళగా దీని కేసెస్ స్టేటే చూసుకోవాలి, సెంటర్ ఎప్పటికీ తలదూర్చకూడదు, ఒకవేళ తలదూరిస్తే స్క్రాప్ చేసేస్తాం. మన దాంట్లో అలా లేదు. హైకోర్టు ఏమన్నా వైలేట్ చేస్తే సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుంది. మనకుంది డ్యూయల్ కోర్ట్స్ ఉన్నాయి. బాగా వినండి, డ్యూయల్ కోర్ట్స్ ఉన్నాయి బట్ డ్యూయల్ సిస్టమ్ లేవు. సో కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అవ్వచ్చు, బట్ ఒకసారి నీట్గా అనాలిసిస్ చేయండి. ఇప్పుడు ఏంటి, ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందాకే చెప్పాను కదా, ఒక కాన్స్టిట్యూషన్ ఆర్ ఒక కంట్రీకి కొన్ని ఉంటాయి, మేము ఎలాంటివి ఫాలో అవ్వాలి అని. ఫెడరల్ ఫీచరా, యూనిటరీ ఫీచరా. కొన్ని లైక్ ఇండియా వీ హ్యావ్ బోత్ బట్ టిల్టెడ్ మోస్ట్ టువర్డ్స్ యూనిటరీ ఫీచర్స్, ఎందుకంటే సెంటర్కే కొంచెం పవర్ ఎక్కువ. సో వాట్ ఈస్ దిస్ ఫెడరల్ ఫీచర్స్ ఏంటి అంటే డ్యూయల్ పాలిటీ. ఎస్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఎవరు ఏంటి, స్టేట్ ఎలా ఉండాలి, సెంటర్ ఎలా ఉండాలి అని రాసినారు. సో అది చెరపాలి అంటే కొంచెం కష్టం. ఒకవేళ రాయకుండా ఉంటే ఈజీ. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే యూనిటరీ ఫీచర్. అలా డివిజన్ ఆఫ్ పవర్స్, స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, అండర్ విచ్ ఆర్టికల్, ఏ పార్ట్, ఏ షెడ్యూల్ మొత్తం మెన్షన్ చేయండి. సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒకవేళ కాన్స్టిట్యూషన్ సుప్రమసీ లేదనుకోండి, అప్పుడు పార్లమెంట్ ఇట్ విల్ ఫీల్ లైక్ నేనే సుప్రీం. సో అది యూనిటరీ టిల్ట్ అయిపోతుంది. అయితే రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఇందాక చెప్పాను కదండి, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఒకవేళ నువ్వు రాసినా కూడా దాన్ని ఈజీగా చింపేయచ్చు, చెరిపేయచ్చు అంటే అప్పుడు ఏమవుతుంది, పార్లమెంట్కి ఎక్కువ పవర్ ఉన్నట్టు. సో యూనిటరీ ఫీచర్ అది. సో ఇది కూడా మన దాంట్లో ఒకటి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ చెప్తున్నాను కదండి, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ ఎవరు ఫంక్షనింగ్ వాళ్ళు చూసుకుంటారు. మ్యాక్సిమం హైకోర్టులో అస్సలు ఇంటర్ఫియర్ కాదు అని కాదు, ఇంటర్ఫియర్ అవుతుంది ఓన్లీ వెన్ ఇట్ కెనాట్ డీల్ విత్ కేసెస్. దానికి కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, ఎప్పుడు సుప్రీంకోర్ట్ హైకోర్టులో ఎంటర్ అవ్వచ్చు ఏంటి అని. కానీ అప్పటి వరకు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. బైకామరలిజం, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ ఈజ్ ఫర్ పీపుల్ రిప్రజెంటేషన్, ది స్టేట్స్ రిప్రజెంటేషన్. అదే ఓన్లీ లోక్సభ ఉందనుకో అది యూనిటరీ టిల్ట్. ఇంకా యూనిటరీ ఫీచర్ అంటే స్ట్రాంగ్ సెంటర్. చెప్పాను కదండి, చాలా ఆర్టికల్స్, చాలా అంటే చాలా కాదు, సమ్ 10 to 15 ఆర్టికల్స్. మ్యాక్సిమం ఎలా చెప్తా అంటే సెంటర్కి ఎంత పవర్ ఉందో దే విల్ టెల్. స్టేట్స్ నాన్ డిస్ట్రక్టబుల్. ఇప్పుడు చూడండి, యుఎస్ఏ ఎలా ఫామ్ అయిందంటే బేస్డ్ ఆన్ అగ్రిమెంట్. నాకు కూడా యుఎస్ఏలో కలవాలని ఉంది, నాకు కూడా కలవాలని ఉంది అని
దే ఫార్మ్డ్ ఏ గ్రూప్. కానీ ఇండియా అలా కాదు. ఇండియా యాక్చువల్లీ ఇండియా అంటే ఒక లార్జ్ పార్ట్. మనం ఫర్ అడ్మినిస్ట్రేషన్ వీ డివైడెడ్. సో మేము డివైడ్ చేసాం కాబట్టి సో యూ డోంట్ హ్యావ్ రైట్ టు గెట్ అవుట్. మేము కన్వీనియన్స్ కోసం డివైడ్ చేసాం కానీ ఏదో మీరు సెపరేట్ మీరు డీల్ చేసుకోగలరు అని కాదు. సో నాన్ డిస్ట్రక్టబుల్ సింగిల్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు చాలామందికి స్టేట్స్కి ఒక కాన్స్టిట్యూషన్ మొత్తం. ఒకప్పుడు మనకు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండియా మొత్తానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండేది. ఆర్టికల్ 370 స్క్రాప్ చేసిన తర్వాత అది కూడా వెళ్ళిపోయింది. సో సింగిల్ కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు రిజిడ్ ఉందనుకో ఇంకా స్టేట్స్ మీరు మమ్మల్ని ఏమీ చేసుకోలేరు అని ఉండేది. ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే ఏదన్నా తేడా జరిగితే పార్లమెంట్ క్యాన్ చేంజ్ కొన్ని ఫీచర్స్. మేము చెప్పిన ఎగ్జిక్యూషన్స్ కూడా మీరు చెయ్యడం లేదు స్టేట్, నవ్ ఐ హ్యావ్ రైట్ టు ఇంప్లిమెంట్ ఫ్యూ మోర్ కేసెస్, ఫ్యూ మోర్ లాస్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. కొన్ని చాలా మనం చూసింటాం, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇలాంటివన్నీ సెంటర్ చేస్తే స్టేట్ ఖచ్చితంగా ఒప్పుకొని చూడాలి. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏమన్నా కొన్ని మార్పులు చేయాలి అని అనుకుంటే ఈజీ కాదు, చేయగలం. ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని ఉంది, ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, బట్ చేయొచ్చు. సో ఇట్స్ యూనిటరీ ఫీచర్. నో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్ రిప్రజెంటేషన్. 2 మెంబర్స్ అలా 5 మెంబర్స్ అలా లేదు, బేస్డ్ ఆన్ పాపులేషన్. ఎమర్జెన్సీ ప్రొవిజన్ స్టార్ట్ అయితే సెంటర్కి మోర్ పవర్. సింగిల్ సిటిజన్షిప్. నువ్వు ఏ స్టేట్ అయినా యూ బిలాంగ్ టు ఇండియా, దట్స్ ఆల్. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. నువ్వు ఎన్ని కేసెస్ అన్నా ఇవ్వు, సుప్రీంకోర్టు దాన్ని రివైజ్ చేసి ఇట్ క్యాన్ స్క్రాప్. ఆల్ ఇండియన్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రిక్రూట్ చేసినది సెంటర్ వర్క్ చేసే స్టేట్లో అయినా రిమూవల్ పవర్ వాళ్ళకే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెషినరీ. సెంటర్లో ఏమేమి జరుగుతున్నాయి, స్టేట్లో జరుగుతున్నవి కూడా సెంటరే ఆడిట్ చేస్తుంది. పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ స్టేట్ లిస్ట్లో ఎన్ని లిస్టులు ఉన్నాయి, సెంటర్లో ఎన్ని ఉన్నాయి, స్టేట్లో ఎన్ని ఉన్నాయి, కన్కరెంట్లో ఎన్ని ఉన్నాయి, ఇది ఒకసారి చూడండి. సెంటర్ ఐ థింక్ సో 100, స్టేట్వి చాలా తగ్గాయి, కన్కరెంట్ కూడా ఎక్కినాయి. ఇన్ ద సెన్స్ ఇది తగ్గినాయి, సెంటర్ ఎక్కింది. యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయినప్పుడు సమ్ నంబర్ ఆఫ్ ఉండేది ప్రతిదానికి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే దీనికి ఇంక్రీజ్ అయ్యాయి, అంటే ఎక్కువ దీనికి అలాట్ చేశారు. సెంటర్ క్యాన్ డూ సో మెనీ లాస్ అని. స్టేట్కి తగ్గినాయి, కన్కరెంట్కి ఇంక్రీజ్డ్. సో ఇండైరెక్ట్గా ఏమంటున్నారు, స్టేట్ పవర్స్ అన్నీ తీసేసుకుంటున్నారు అని ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. సరే వెరిఫై చేయండి. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఎక్కడ ఉంటాడు, స్టేట్స్లో ఉంటాడు, కానీ అపాయింట్ చేసేది ఎవరు, సెంటర్. సో ఇది కూడా ఒక యూనిటరీ ఫీచర్. ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మిషనరీ. ఎలక్షన్ కమిషనరే సెంటర్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, స్టేట్స్కి ఎలక్షన్ కంపిస్తారు. వీటో ఓవర్ స్టేట్స్ బిల్ నాట్ ఓన్లీ గవర్నర్ హ్యాస్ పవర్, ప్రెసిడెంట్ ఆల్సో హ్యాస్ పవర్. వీటో ఓవర్ స్టేట్స్ బిల్ యాక్చువల్లీ ఎవరు గవర్నర్ అసెంట్ ఇవ్వాలి, బట్ ఫ్యూ కేసెస్లో ప్రెసిడెంట్కి రెఫర్ చేస్తారు. అండర్ విచ్ ఆర్టికల్, అండర్ 200. కానీ 201 ప్రకారం కొన్ని గవర్నర్ డిస్క్రిషనరీగా ప్రెసిడెంట్ కోసం కొన్ని అలాట్ చేస్తాడు. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ విత్ ద సుప్రీం కోర్ట్ at the top and the state high courts below it. This single system of courts enforce both the central laws as well as state laws. In USA, on the other hand, there is a double system of courts whereby the federal laws are enforced by federal judiciary and state law by state judiciary. This is what I have said. State law courts ఎలా డీల్ చేస్తాయి, సెంటర్లో there is no, in the sense, నో కమ్యూనికేషన్. మీదే మాది మాదే అన్నట్టు ఉంటాయి యుఎస్ఏలో. కానీ ఇక్కడ అలా కాదు. హైకోర్టు ఏమైనా చేస్తే సుప్రీంకోర్ట్ క్యాన్ ఎంటర్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అండ్ యూనిటరీ సిస్టమ్. ఇది ఒకసారి విన్న తర్వాత లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి ఒక 5 minutes చూడండి, ఈజీలీ యూ క్యాన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.